సీత 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 సుమతి గారు, మీ ఆత్మకి శాంతి చేకూరాలి. జనార్దన్ గారు, మహాలక్ష్మి గారు, మీకు మీ కుటుంబ సభ్యులకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. సానుభూతి తర్వాత సిఐ గారు, మా సుమతక్కని చంపిన హంతకుల్ని పట్టుకున్నారా? ఆ పని మీదే వచ్చాను చలపతి గారు. హంతకులు దొరికారు. అరెస్టు చెయ్యడమే ఆలస్యం. సుమతిని చంపిన హంతకురాలు ఎవరు సిఐ గారు? మీరు మేము అందరం ముందు నుంచి అనుమానించినట్టుగానే జరిగింది మేడం. ఈ సీతే సుమతిని చంపిన హంతకురాలు. ఏ ఆధారంతో ఆ మాట అంటున్నారు సిఐ గారు? ఇంకా నేరం రుజువు అవ్వలేదు కదా. మీకు ఏ ఆధారం కావాలి చలపతి గారు? సుమతిని సీత కత్తితో పొడుస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూశారు. కత్తిపై సీత ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అది సాక్ష్యం నెంబర్ 1. సాక్ష్యం నెంబర్ 2, చనిపోతూ సుమతి సీత పేరు చెప్పింది. సాక్ష్యం నెంబర్ 3, చనిపోయే ముందు సీతకి సుమతికి మధ్య గొడవలు జరిగాయి. మిగతా సాక్ష్యాలు ఈ సీతని మా స్టేషన్కి తీసుకెళ్లి ఇంటరాగేషన్ చేసి చెప్పిస్తాం. వెంటనే తీసుకెళ్ళండి సిఐ గారు. సీత నిజం చెప్పేంత వరకు విచారించండి. మీ పద్ధతిలో ఇంటరాగేషన్ చేస్తే సీత తప్పకుండా చేసిన నేరం ఒప్పుకుంటుందండి. మా సుమతి వదిని చంపిన ఈ హంతకురాల్ని వదలకండి సార్. శిక్ష వేయించండి. ఆపుతారా? వద్దు సీత. తాగు మామ, తలనొప్పి తగ్గుతుంది. నొప్పి తలలో కాదు, మనసులో. ఇంతకాలం నా కన్న తల్లి నా కళ్ళ ముందే ఉన్నా నేను గుర్తించలేకపోయాను. తనే మా అమ్మ అని నువ్వు, మావయ్య, అత్తయ్య నాకు చెప్తున్నా నేను వినిపించుకోలేదు. పాపం అమ్మ నా కోసం, ప్రీతి కోసం, నాన్న కోసం ఎంతో ఆరాటపడింది. తను ఎవరో మాకు చెప్పాలని ఎంతో తపన పడింది. అమ్మ దూరమైన తర్వాత ఆ బాధ తెలుస్తోంది సీత. కొన్నిసార్లు అంతే మామ. మనుషులున్నప్పుడు వాళ్ళ విలువను గుర్తించాం. వాళ్ళు పోయాక మనం ఏం కోల్పోయామో తెలుస్తుంది. తర్వాత ఎంత బాధపడినా పోయిన వాళ్ళు తిరిగి రారు. అమ్మకే ఎందుకిలా జరగాలి సీత? నాన్నని ప్రేమించి, మావయ్యని ఎదిరించి పెళ్లి చేసుకుని పుట్టింటికి దూరమైంది. నేను ప్రీతి పుట్టాక మాకింకా దూరమైంది. తిరిగొచ్చిన అమ్మ నా వల్ల తన రూపం కోల్పోయింది. మరో రూపంలో ఉన్న అమ్మని మేము గుర్తించలేకపోయాం. ఆ నిజం తెలుసుకునే లోపే అమ్మ లేకుండా పోయింది. చనిపోయే ముందు పాపం ఎంత నరకం అనుభవించిందో అది తలుచుకుంటుంటేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అత్తమ్మ చావొచ్చి చచ్చిపోలేదు మామ. ఎవరో కావాలనే దారుణంగా చంపారు. అది ఇంకా బాధగా ఉంది సీత. అమ్మని ఎందుకు చంపారు?
అదే నాకు అర్థం కావట్లేదు మామ. అత్తమ్మ ఎంతో మంచిది. అలాంటి మనిషిని అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? అసలు అత్తమ్మ మీద పగబట్టిందెవరు? వెంటాడి చంపిందెవరు? అయినా నాకు తెలిసి అత్తమ్మకి శత్రువులెవరూ లేరు. ఇంట్లో బయట అత్తమ్మ అందరితో మంచిగానే ఉంటుంది. అయినా పగబట్టి ఇంటికొచ్చి మరీ చంపారు అంటే వాళ్ళెవరో తెలుసుకోవాలి మామ. తప్పకుండా సీత. ఆల్రెడీ కమిషనర్ గారితో మాట్లాడాను. అమ్మ గురించి అంతా చెప్పాను. పర్సనల్గా ఎంక్వైరీ చేస్తాను అన్నారు. త్వరలోనే ఆ హంతకుల వివరాలు తెలుస్తాయి. వాళ్ళెవరో తెలిసాక వాళ్ళని వదిలిపెట్టద్దు మామ. వాళ్ళకి పెద్ద శిక్ష పడాలి. పెద్ద శిక్ష కాదు సీత,